ప్రచారం చేసడం ప్రారంభించేసింది సునీత వివేక కూతురు. ఇక ధరణి బూచితో భూమి స్వాహ, 500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరికి రిజిస్ట్రేషన్. వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూముల్ని కారు చౌకగా కొట్టేసిన వైన్యం. ధరణిలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు. వారు పెట్టుకున్న సొసైటీ పేరిట 2009లో ఆ భూముల రిజిస్ట్రేషన్. 111 జీవో ఎత్తివేత, వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను. సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు. అప్పటిదాకా నిషేధిత జాబితాల్లో ఉన్న భూమికి పాస్బుక్ జారీ. భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీబో ఆదేశాలు బేఖాతరు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఒక 2020లో 8 ఎకరాలు 63 మంది కొనుగోలు చేసి వాటిని ఒక సొసైటీ కింద ఏర్పాటు చేసుకున్నారట. 2009లో ఆ భూమిలో రిజిస్ట్రేషన్ జరిగిందట. అయితే 111 జీవో ప్రకారంగా వాళ్ళు అక్కడ ఎటువంటి కట్టడాలు చేయకుండా ఆపట్టింది కాబట్టి అప్పుడు 111 జీవో ఎత్తివేయడంతో బోయినపల్లి కన్నుబడ్డదట. సొసైటీ అధ్యక్షుడు ఎవరైతే ఈ సొసైటీ ఏర్పాటు చేసిరో అధ్యక్షుడితో వాళ్ళు కుమ్మక్క అయిపోయి భూమిని కాజేసిరట. అయితే ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను బేఖాతరు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసిరట. అక్కడికి వస్తే ఇక ధరణి దారుణాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూములు 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన భూములపై గత ప్రభుత్వం పెద్దలకు బాగా దగ్గరైన ఓ బడాబాబు సోదడి కన్ను పడింది. అంతే 2009లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన ఆ భూముల ధరణిలో భూదాన్ భూములుగా నమోదయ్యాయి. 2009లో రిజిస్ట్రేషన్ అయితే అది భూదాన్ భూములుగా నమోదైనాయట. దాన్ని చూపి మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి ఆందోళనకు గురి చేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరు తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతే రికార్డులు తారుమారైపోయాయి. ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయి ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చిన నగరం నడిబొడ్డున 500 కోట్ల భూమిని కారు చౌకగానే కొట్టేసిన దందా ఇది. అనేక సమస్యలు ప్రజావాణి దగ్గరికి పోతే గిట్లనే మస్తు సమస్యలు. 8 ఎకరాల భూమి, అది 500 కోట్ల విలువ చేసేటువంటి భూమిని 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ 111 జీవో పరిధిలో ఆ భూములు ఉన్నాయి కాబట్టి ఇటువంటి కట్టడాలు చేపట్టకుండా ఆపడంతో 111 జీవో ఎత్తివేయడంతో ఆనందించారు. కానీ అంతలోనే ఆ సొసైటీ అధ్యక్షుడు మరికొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కైనటువంటి ఆ బోయినపల్లి వినోద్ సోదరుడు వెంటనే ఆ భూమి మీద కన్నేసేసి ధరణిలో ఉన్నటువంటి లోపాలను అవకాశంగా మలుచుకొని వాటిని భూదాన్ భూముల కింద వాళ్ళకు చిత్రీకరించారట. అప్పుడు 2009లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వెంటనే వాటిని భూముల యొక్క ప్రక్షాళన ధరణి రాగానే వాళ్ళని పట్టా భూములుగా మార్చేసి వాళ్ళ మీద పట్టా చేసేసుకున్నాడు. ఆయన మీద 500 కోట్ల విలువ చేసే భూమి అట. గిసువంటి దందాలు బయటపడుతున్నాయి. రోజు ప్రతి మంగళ శుక్రవారాల్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమాలు ఇటువంటి దందాలు అనేకంగా ఉన్నాయి. అరే గిట్ల కూడా చేయవస్తా అనే రకంగా ఆశ్చర్యపోవచ్చు. నిన్న వరంగల్కి సంబంధించి నరసంపేటలో ఒక నల్లబెల్లి గ్రామానికి చెందినటువంటి నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి బాధితులు వచ్చారు అక్కడికి. అక్కడ ఏం జరిగిందంటే ఒకే కుటుంబంలో కాస్త నిరుపేద కుటుంబం, కాస్త మతిస్థిమిత లేనటువంటి కుటుంబం అని చెప్పాలి. ఎందుకనంటే అన్న పెద్దగా మతిస్థిమితం ఉండదు, మద్యానికి వ్యసనానికి అలవాటు అయిపోయి భిక్షాటన చేయడం లేకుంటే ఊర్ల మీద తిరగలాంటి పనులు చేస్తూ ఉంటారట. కానీ వాళ్ళకు విలువైనటువంటి భూమి ఉన్నది. ఎప్పుడో తాతల తరం నుంచి 37 గుంటల భూమి వాళ్ళకు ఉన్నది. అయితే అది ఏమైపోయింది, అలా కొడుకు వారసత్వంగా తన కొడుకు పేరు మీదకి వచ్చింది. కానీ కొడుకు కాస్త మతిస్థిమితం. మళ్ళీ ఒక తమ్ముడు ఒక అక్క కూడా ఉన్నది. అయితే అక్కకు పెళ్ళి అయిపోయింది, వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఇక తమ్ముడు విషయానికి వస్తే తమ్ముడికి పెళ్ళి అయింది, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. తర్వాత ఏమైంది, ఆ పిల్లల యొక్క తల్లి మరణించింది. అంటే తమ్ముడి భార్య మరణించింది. అన్నకి ఎట్లా కూడా ఎవరి పేరైతే భూమి ఉందో ఆయనకి అనేక వ్యసనాలు, కొంత మతిస్థిమితం కూడా ఉండదు. ఆయన అంటే కొంత పిచ్చోడ్లాగానే వ్యవహరిస్తారు ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళ భాషలో చెప్పాలంటే. సో ఆ రకంగా వివరించడంతో ఏమైపోయిందంటే అక్కడికి వస్తే ఆ 37 గుంటల భూమి ఎవరైతే వారసత్వంగా వాళ్ళ పెద్దనాన్న పేరు మీదకి అయిందో, పిల్లల పెద్దనాన్న పేరు మీదకి అయిందో, సో ఆస్తి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ద్వారా వారసత్వంగా తర్వాత ఈ పిల్లలకు రావాల్సింది. ఎందుకంటే పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకుంటే భార్య చనిపోయింది, 3 పిల్లలు. ఆయన కూడా ఆ పిల్లల తండ్రి కూడా కాస్త అంత మెచ్యూర్ లేదు, మధ్యస్థిమితం లేకుండా, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్గా అవగాహన లేదు. కొంత మారుమూల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, బీద కుటుంబీకులు కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, ఆ 37 గుంటల భూమి డెఫినెట్గా వీళ్ళకే చెందుతున్నట్టుగా పంచాయతీలో గతంలో పంచాయతీ ఏర్పాటు చేసి తీర్మానం చేసిరట. తీర్మానంలో ఎవరైతే సాక్షి సంతకాలు పెట్టిర్రో ఆ సాక్షి సంతకాలు పెట్టినారనే ఆఖరికి వస్తే కబ్జాదారుడిగా మారిపోయాడు. 37 గుంటల భూమే, కానీ 12 కోట్లు చేసేటువంటి భూమి అది నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి ఆ భూమి. సో ఇప్పుడు ఏమైపోయింది, 37 గుంటల భూమిని ఎవరైతే
వారి పేరిట ఉన్నదో వెంటనే ఆయనని వాళ్ళకు లోపరుచుకొని మద్యం ఇచ్చి ఆయన ఒక వ్యసనాలకు అలవాటు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా ఆయన కిడ్నాప్ చేసి చాలా రోజులు అవుతున్నారు. ఫిబ్రవరి 3 తారీఖు 4 తారీఖున కిడ్నాప్ అయిందట, ఇప్పటి వరకు రాలేదట. అయితే ఏం చేసిరు, అంతకు మునిపే 37 గుంటల భూమిని వాళ్ళ పేరు మీదకి ఎవరైతే కబ్జాలు చేసిరో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిలాఖతే ఉన్నాయి. అందులో 2 పార్టీ నాయకులు ఉన్నారు. 4 సంవత్సరాల క్రితమే కబ్జా గురైంది. ఏమైంది అంతా 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు 7 గుంటలు అట్లా ఒక 37 ఎకరాల 37 గుంటల భూమి మొత్తం కూడా చెల్లా చెదురుగా ఇష్టానుసారంగా ఆయనతో సంతకాలు ఇష్టమున్న కాడ సంతకాలు ఫింగర్ ప్రింట్ ఒత్తిచ్చేసి ఆయనతో భూమి కబ్జా చేసేసారు. ఎప్పుడైతే న్యూస్ బయటకు వైరల్ అయిందో సుమోటోగా హైకోర్టు తీసుకోవడం కావచ్చు కేసుని, సిపి రంగనాథ్ దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన కూడా వాళ్ళకి న్యాయం చేస్తానడం కావచ్చు. కొంతమంది సిపి రంగనాథ్కి భయపడి, వరంగల్ సిపి రంగనాథ్కి భయపడి గతంలో ఇద్దరు అప్రూవల్గా మారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ పట్టాలు కూడా ఈ పిల్లలకి ఇచ్చేసారు. తర్వాత ఇప్పుడు ఏమైంది, సిపి రంగనాథ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే కొత్త సిపి అపాయింట్ కాగానే అక్కడ ఎస్ఐలు వాళ్ళ మార్పు ఉండగానే అక్కడ నల్లబెల్లికి నగేష్ అనే ఒక ఎస్ఐ వచ్చిందట. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వైపే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కుల వైపే మాట్లాడుతున్నాడు. అక్రమార్కుల వైపే మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఆ పిల్లలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన కిడ్నాప్ చేసిన నాకు కిడ్నాప్ చేయలేరు, నేను స్వేచ్ఛాగా తను వీడియో రికార్డ్ చేసే రకంగా పిల్లల హాస్టల్లో కూడా పోయి చదువుకునే ఆడపిల్లల హాస్టల్లో దాకా కూడా పోయి మీ పెద్దనాన్న మీకు అప్పగించాలంటే ఆ భూమికి నాకు సంబంధం లేనట్టుగా లెటర్ రాసేయాలన్నట్టుగా అడిగినట్టు వాళ్ళని అక్కడ ఆ పిల్లలు చెప్తున్నారు. మన తొలివెల్లి ఎక్స్క్లూజివ్గా వీడియో కూడా వచ్చింది. ఆ పిల్లలు చెప్తుంది మాట ఏంటంటే మాకు మా పెద్దనాన్న మాకు రావాలంటే మాకు ఈ భూమికి సంబంధం లేనట్టుగా రాసిస్తే ఎస్ఐ నల్లబెల్లి ఎస్ఐ నగేష్ అనే ఒక ఎస్ఐ పోయి ఆ పెద్దనాన్న రావాలంటే మాకు సంబంధం లేదు, ఈ భూమితో కాగితం రాసిస్తే ఈ పెద్దనాన్న మీకు అప్పచెప్తామని చెప్తున్నారట. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పెద్దనాన్న ఎవరి పేరు అయితే భూమి ఉన్నదో ఆ మతిస్థిమితమైనటువంటి ఐలు కొమురు అనే ఒక ఆ బీద ఆ మతిస్థిమితమైనటువంటి వ్యక్తి దగ్గరనే ఆ వ్యక్తిని వాళ్ళే లోపరుచుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో కట్టిపడేసి వాళ్ళ దగ్గరే ఉంచుకొని కిడ్నాప్ చేసిరట. ఆ పిల్లలు చెప్తున్న ఆరోపణ చూడు, ఎంత నిరుపేద కుటుంబాన్ని కూడా ఇంత ఈ మేరకు నయవంచన గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారు అనేది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాస్త కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయ్యారట. ఇక కేసు అటకెక్కింది. అక్కడ చూస్తే పరిస్థితి అట్లా ఉన్నది. సో అది వాళ్ళు పవర్ ఉంటే ఏ పార్టీ పవర్ ఉంటే ఆ పార్టీలకు పోవాలి, అక్కడ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడాలి, ఇష్టం ఉన్నట్టు పైసలు దోచుకోవాలి, మనం విందులు వినోదాల్లో పాల్గొనాలి, ఎంజాయ్ చేయాలి. కింద స్థాయి ఉన్నటువంటి బీద మధ్యతరగతి ప్రజల్ని పీల్చి వాళ్ళ యొక్క రక్త మాంసాలు తినాలి. ఇదా ప్రజాస్వామ్యంలో బీజేపీ రక్షణ? బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు ఎన్ని దౌర్జన్యాలంటే ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఇటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. మరి బయటకు రాని విషయాలు అనేక రకంగా ఉన్నాయి కదా. 500 కోట్లు ఇది, ఈ స్థాయిలో హైదరాబాద్ 500 కోట్లే, కానీ నరసంపేట నల్లబల్లి గ్రామంలో అది 12 కోట్ల రూపాయలు అంటే చిన్న ధర ఏం కాదు కదా. సో అటువంటి వెలికి తీయని అంశాలు అనేకంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు. ఒక్కొక్కటిగా ప్రజావాణి కార్యక్రమానికి వస్తుంటే అక్కడ చూస్తే అరే ఏందయ్యా అనిపించి పిచ్చిలేస్తుంది. ఒక్కోసారి ఆ భూ కబ్జాలు చూస్తే ఏందయ్యా అక్కడ చూస్తే పిల్లగాడు 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 12 సంవత్సరాల వయసు అంటే అబ్బాయికి వాళ్ళ పేర్లు ఎంత బలంగా గుర్తుపెట్టుకున్నాడంటే ఆ కబ్జా చేసిన వాళ్ళ పేర్లు చాలా స్పష్టంగా బలంగా గుర్తుపెట్టుకుని పిల్లగాడు మాత్రం చెప్పగలుగుతున్నాడు వాళ్ళ పేర్లు. 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడంటే ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడంట. ఒక బీదవారు తనకున్నటువంటి హక్కు మినిమం వాళ్ళకు ఉన్నటువంటి వాటా వాళ్ళకు వారసత్వంగా వచ్చిందా, 7 కిలో వచ్చింది 7 కిలో వచ్చిన విషయం పక్కన పెడితే ఆ భూమిని వాళ్ళ భూమిని కాస్త అప్పనంగా వాళ్ళకు ఏం లేదని చెప్పి దోసుకున్నారే. తిని నోట్లోకి పోతుందా? 4 ఏళ్ళు నోట్లోకి పోతాయా? ఆ తిండి పేయికి పడుతుందా? పోయేటప్పుడు మనం పట్టుకొని పోతామా? మన ఆస్తులు మొత్తం పేపర్లు పట్టుకొని మనం బొందలగడ్డ తీసుకుపోయి మనల్ని అక్కడ బొంద పెడతారా? ఏంది ఇది మరి దారుణం ఏమంటారు, ఎంత ఒక వికృత చేష్ట కాకపోతే. ఇటువంటి అనేకంగా బయటపడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి కబ్జాలు. ఇంకో ఇదోటి వైట్ కలర్ కబ్జా, బోయినపల్లి వినోద్ కుమార్ అని ప్రస్తుతం వాళ్ళ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి సిద్ధమవుతున్నాడు. ఆయన సోదరుడు ఇంకో 500 కోట్ల భూమిని కబ్జా చేసిందట. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే హెడ్స్నే ఇప్పుడు కింది స్థాయికి వెళ్ళి పోతే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి సొసైటీలో డైరెక్ట్ అధ్యక్షుని పట్టేస్తే ఏమవుతుంది, ఆ అధ్యక్షుడు మన వైపు వచ్చిందంటే ఇంకేమైనా ఏం కాదు. అధ్యక్షుని కొన్నారు కథం ఇక మొత్తం భూమిని కబ్జా చేసి మొదలుపెట్టేశారు. ఇంకా వెలుగు విషయానికి వస్తే ఇక మేడారం హుండీ లెక్కింపులో 2 రోజులు పూర్తయ్యేసరికి